అందరికీ నమస్కారం. అభివర్ణ ఛానల్కు స్వాగతం. ఉదయం నుండి సాయంత్రం వరకు నేను చేసుకున్న పనులు ఈ వీడియోలో చూపిస్తాను. చూశారు కదా, మా గ్రేప్స్ మొక్క మీద పిచ్చుకలు అవి గూళ్ళు కట్టుకుని అలా ఉన్నాయి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఖర్జూరాలు, అంజీర్, జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్ ఇవన్నీ నైట్ నానబెట్టి మార్నింగ్ 2 అరటిపళ్ళు కలిపి జ్యూస్ చేసి వాటిని ఒక మట్టి గ్లాసులో వేసుకుంటున్నాను. ముందే చియా సీడ్స్ నానబెట్టి పక్కన పెట్టాను. మనం ఈ జ్యూస్ చేసుకునే లోపు అవి నానిపోతాయి. ఎక్కువసేపు నానాల్సిన అవసరం లేదు. దీన్ని 2-3 స్పూన్లు వేసుకుంటున్నాను. వెయిట్ లాస్కి ఇవి బాగా యూజ్ అవుతుంది. చియా సీడ్స్, ఇంకా జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్, నల్ల కిస్మిస్ మామూలువి, అంజీర్, ఖర్జూరం, ఎండు ఖర్జూరం ఇవన్నీ హెల్త్కి చాలా మంచిది కదా. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ఇవి తీసుకుంటే చాలా ఎనర్జీగా ఉంటుంది, ఇంకా హెల్తీగా కూడా ఉంటుంది. అలాగే అరటిపండు ఇవన్నీ వేసుకుని ఈ విధంగా తీసుకుంటే టేస్ట్కి టేస్ట్, హెల్త్కి హెల్త్. చూడండి, ఇదంతా మంచిగా ఈ విధంగా కలుపుకొని తినవచ్చు. స్పూన్తో తినేసేయచ్చు, చక్కగా ఉంటుంది. దీనిలో కావాలంటే కొద్దిగా పాలు పోసుకుని, నేను ఇది వేసేటప్పుడే నేను వాటర్ వేసి మిక్సీ చేసుకున్నాను. కావాలంటే పాలు కూడా పోసుకుని చేసుకోవచ్చు. ఈ విధంగా లూజ్గా రావాలంటే మనం వాటర్ కానీ పాలు కానీ వేసుకుని చేసుకోవచ్చు. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, ఇంకా హెల్తీ కూడా. చూశారు కదా, మా టెర్రస్ గార్డెన్లో మొక్కలకు వేయడానికి తవుడు కొద్దిగా పురుగు పట్టింది, పాడైపోయింది. ఆ తవుడు తీసుకొచ్చి ఒక టబ్లో వేశాను. దానిలో మనం కిచెన్ వేస్ట్ ఉంటుంది కదా, కూరగాయ తొక్కులు, పండ్ల తొక్కులు ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ ఈ టబ్లో వేసుకుంటున్నాను. కోడిగుడ్ల పెంకులు, అరటికాయ తొక్కలు, మామిడికాయలు, ఇంకా ఉల్లిపాయలు తొక్కలు, ఇవన్నీ కూరగాయ తొక్కలన్నీ ఉంటాయి కదా, ఇవి వేసుకుని ఆ తవుడులోనే నేను వాటర్ పోసుకుంటున్నాను. ఇది ఒక 2 డేస్ అలా ఉంచేసి పర్మెంట్ చేసి దాన్ని 1:10 రేషియోలో మొక్కలకి ఇచ్చుకుంటే మొక్కలు హెల్తీగా పెరుగుతాయి, మంచి పూత కాపు వస్తుంది. నా మొక్కలకి ఇదే విధంగా ఇచ్చుకుంటాను. మాకు టెర్రస్ గార్డెన్ ఉంది కాబట్టి ఈ విధంగా ఖర్చు లేకుండా మనం కిచెన్ వేస్ట్ ఈ విధంగా మనం ఎరువులు ఇచ్చుకోవచ్చు, లిక్విడ్ ఫెర్టిలైజర్ ఇచ్చుకోవచ్చు. దీన్ని 2 డేస్ అలా ఉంచేస్తాను. తర్వాత ఒకటి దీనికి లిక్విడ్కి 10 అంతులు వాటర్ కలిపి నేను 1కి 10 వంతున కలిపి మొక్కలకి ఇచ్చుకుంటాను. 1:10 రేషియోలో ఇచ్చుకుంటాను. దీన్ని మూత పెట్టి పక్కన ఉంచేసాను. ఇప్పుడు పీతలు క్లీన్ చేసుకుంటున్నాను. ఇవి ఇలా కాళ్ళు చిన్నగా ఉన్న కాళ్ళు ఉంచేసుకోవచ్చు, లేదా తీసేయచ్చు. మనకు అలా ఉంటే బాగుండదు అనుకున్నప్పుడు ఇలా తీసేసుకోవచ్చు. ఇవి క్లీనింగ్ ఎలా చేసుకోవాలని చూపిస్తున్నాను. ఈ 2 డేస్
ఈ కర్రీ చేసింది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఎలా చేసేది అనేది. ఈ క్లీనింగ్ మాత్రమే చూపిస్తున్నాను ఈ వీడియోలో. ఈ విధంగా కాళ్ళన్నీ చిన్నగా ఉన్న కాళ్ళని తీసేసుకోవచ్చు. పెద్ద కాళ్ళు వాళ్ళు షాప్లోనే తీసేస్తారు. చిన్న కాళ్ళు కొంతమంది ఉంచుకుంటారు, కొంతమంది ఇష్టం లేని వాళ్ళు ఈ విధంగా తీసుకోవచ్చు. ఇవన్నీ క్లీన్ చేసుకున్నాను. ఈ విధంగా చూడండి, ఇవి పెద్ద కాళ్ళు. ఈ చివర్లు అలా కట్ చేసేసి వాళ్ళు ఇచ్చారు. దానిలో నుండి మనకు ఉప్పు కారం మసాలా అంతా వెళ్తుంది, అప్పుడు టేస్టీగా ఉంటుంది ఆ చివర్లు అలా కట్ చేస్తే. ఈ పీతల కర్రీ చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. హెల్త్ కూడా చాలా మంచిది కదా, కాల్షియం ఎక్కువ ఉంటుంది. మనకి కాల్షియం తక్కువ ఉన్న వాళ్ళు, లేడీస్ కానీ కాల్షియం తక్కువగా ఉంటుందిగా, అలాంటి వారికి ఇది చాలా హెల్ప్ అవుతుంది. కీళ్ళ నొప్పులు అలాంటి వారికి ఈ కర్రీ తినడం వల్ల. ఇవి కేజీ పీతలకి 5 వచ్చినాయి. దాన్ని 2 ముక్కలు చేస్తే 10 వచ్చినాయి, 10 ముక్కలు. చూసారు కదా, ఇవన్నీ కాళ్ళు, ఇవి ముక్కలు, 10 ముక్కలు వచ్చినాయి. ఇవి కాళ్ళు. వీటిని కళ్ళుప్పు పసుపు వేసుకుని క్లీన్ చేసుకుంటున్నాను. ఇది కలవనప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుని చేసుకుంటే ఆ ఉప్పు పసుపు ఆ ముక్కలకు పట్టి క్లీన్ అవుతుంది. కొద్దిగా వాటర్ వేసుకుని క్లీన్ చేసుకోవాలి. ఎక్కువ నిండా అవద్దు, కొద్దిగా వేసుకొని మనం తిప్పుకుంటే మంచిగా క్లీన్ అవుతుంది. చూసారు కదా, కొద్దిగా వాటర్ వేసాను. అలా క్లీన్ చేసుకుని దీన్ని మంచిగా కడగాలి. ఈ విధంగా ఒక 5-6 సార్లు దీన్ని మంచిగా కడగాలి వాటర్లో. ఇప్పుడు మనం అలా కూడా నీసు వాసన వస్తున్నప్పుడు ఇలా కొద్దిగా వెనిగర్ తీసుకుని 1 స్పూన్ అంత, ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు, 1 స్పూన్ వెనిగర్ వేసుకుని వాటిని క్లీన్ చేసుకుంటే నీసు వాసన పోతుంది. వెనిగర్ వేసుకుంటే ఒక్కసారికే క్లీన్ అయిపోయినట్టుగా అనిపిస్తుంది. ఇప్పుడు 2-3 సార్లు మంచి నీళ్ళతో కడిగి పక్కన పెట్టుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా క్లీన్ అయిపోయింది. వీటిని కర్రీ చేసుకోవడమే. ఈ కర్రీ ఎలా చేయాలనేది నేను
తర్వాత చూపిస్తాను. చూసారు కదా, కర్రీ చేసుకున్నాను. నేను ఆన్లైన్లో శారీ తెప్పించుకున్నాను. ఇది 400 ఈ శారీ, బ్లాక్ అండ్ వైట్ శారీ. షిప్పింగ్ ఒక 50 రూపీస్, మొత్తం 500లో ఈ శారీ వచ్చింది. చూడండి, ఈ విధంగా కలంకారీ డిజైన్తో బ్లాక్ అండ్ వైట్ కలర్లో ఉంది. బార్డర్ జరీ బార్డర్ వచ్చింది. ఇలా ఉంది లుక్. క్లాత్ కూడా చాలా బాగుంది, చాలా స్మూత్గా ఉంది ఈ శారీ. ఇలా పళ్ళుకి పికాక్స్ వచ్చినాయి. బ్లౌజ్ అయితే ఇలా ఉంది, ఇలా లీవ్స్ లాగా ఆకుల్లాగా ఉంది. హ్యాండ్స్కి బార్డర్ వచ్చింది, పైన చిన్న బార్డర్, కింద పెద్ద బార్డర్ వచ్చింది, జరీ బార్డర్. చూడడానికి చాలా బాగుంది ఇది లుక్. కింద వైట్ కలర్లో ఒక బార్డర్ ఉంది, జరీ బార్డర్ పైన వైట్ కలర్లో ఒక చిన్న బార్డర్ ఉంది. చూడండి, శారీ అంతా ఈ విధంగా ఉంది. చూడండి, ఈ విధంగా ఉంది శారీ మొత్తం, కలంకారీ శారీ. ఇంకా సాయంత్రం మా టెర్రస్ గార్డెన్కి వెళ్ళి అంజీరు పండ్లు కోసుకున్నాను. చూడండి, ఇక్కడ చూడండి, పక్షులు తినేసినాయి అంజీరు పండ్లు. అది నిమ్మకాయ చెట్టు. చూడండి, అంజీర్ చిన్న పిందెలు వస్తున్నాయి. మనమే మన టెర్రస్ గార్డెన్లో ఈ విధంగా ఫ్రూట్స్ ఇంకా కూరగాయలు, ఆకుకూరలు ఈ విధంగా పండించుకోవచ్చు. చూడండి, ఈ అంజీర్ పండ్లు వచ్చినాయి మా టెర్రస్ గార్డెన్లో. ఈవినింగ్ టైం వెళ్ళి వాటర్ పోస్తూ ఈ కాయలు కోసుకొచ్చుకున్నాను. ప్రతిరోజు సాయంత్రం ఈవినింగ్ టెర్రస్ గార్డెన్కి వెళ్ళి మొక్కలన్నిటికీ నీళ్లు పోసుకుంటాం కదా, ఇవి పండిన కాయలు ఉంటే వాటిని కూడా కోసుకొచ్చుకున్నాను ఈరోజు. అంజీర్ పండ్లు కూడా చాలా హెల్దీ కదా, టేస్టీగా ఉంటాయి ఇలా పండిన పండ్లు. అలాగే టెర్రస్ గార్డెన్లో మల్లెపూలు అలాగే మరువం కూడా కోసుకుని వచ్చాను.
చూశారు కదా ఈరోజు అంతట్లో నేను చేసుకున్న పనులు. అలాగే ఈవినింగ్ ఇలా మట్టి కుండలో పెరుగు తోడబెట్టుకున్నాను. మట్టి కుండలో పెరుగు తోడబెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది, ఇంకా హెల్దీ కూడా మట్టి కుండలు. అలాగే టెర్రస్ గార్డెన్లో డ్రాగన్ ఫ్రూట్ ఫ్లవర్ వచ్చింది. ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయింది కాబట్టి ఇప్పుడు డ్రాగన్ ఫ్రూట్స్ స్టార్ట్ అవుతాయి. అలా ఫ్లవర్ వచ్చినప్పుడు మార్నింగ్ టైం వెళ్ళగానే ఉంది, కొద్దిసేపు ఆగితే ముడుచుకుపోతుంది, నైట్ ఫ్లవర్ వస్తుంది అనమాట. ఈ విధంగా ట్యాప్ చేస్తే అది పాలినేషన్ జరుగుతుంది, ఫ్లవర్ మంచిగా కాయ అవుతుంది. అందువల్ల ఆ విధంగా ట్యాప్ చేస్తున్నాను. డ్రాగన్ ఫ్రూట్ కూడా హెల్త్కి చాలా మంచిది కదా. ఇది నైట్ వస్తుంది ఫ్లవర్, ఎర్లీ మార్నింగ్ వెళ్తే ఈ విధంగా ఉంటుంది. ఇంకా కొద్దిసేపటికి 9-10 ఆ టైంకి ముడుచుకుపోతుంది. చూశారు కదా మా టెర్రస్ గార్డెన్లో వచ్చిన డ్రాగన్ ఫ్రూట్ ఫ్లవర్ని. ఇది ఈరోజు నేను చేసుకున్న పనులు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఎంచుకుంటే నేను వీడియో పెట్టగానే వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.